సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం. ఇంకా ఆప్షన్ లేదు బావా. మన కోర్టుకు వెళ్ళే లోపు ఇంకో 2 డేస్లో ఎవరో ఒక మంచి లాయర్ని పట్టుకోవాల్సిందే. నేను అదే ఆలోచిస్తున్నాను రా. మా ఊర్లో మంచి లాయర్ ఎవడున్నాడా అనే. బ్లాక్ టికెట్ వాళ్ళు తెలుసు, వైన్ షాప్ వాళ్ళు తెలుసు, లాయరు. నా లవర్ లాజ్ అవుతుందిరా. తనకు వస్తే ఫోన్ చేసి మనకి హెల్ప్ చేయమని అడుగుతావా? ఫోన్ యాడింది ఫోన్? స్టేషన్కి రాగానే. సార్ అన్నా సార్ ఏందిరా సార్ ఒక్కసారి ఇటు రండి సార్. ఒకసారి రానా అన్నా. సార్ నా నా సార్ ఏందిరా ఏంది మీ గోలా? గోల కాదు సార్. సార్ ఒక ఫోన్ కాల్ చేసుకోవాలి సార్. ఖర్చవుద్దురో. కాల్ 500. కదా సార్, మోర్ దెన్ అవుట్ గేయింగ్ ఫ్రీయే. నీ సెల్లో ఆఫర్ ఉన్నా నువ్వు ఉన్న సెల్లో ఆఫర్ లేదురా. సార్ ప్లీజ్ సార్. ఆఫర్ కావాలా వద్దా? సార్ నా క్యాష్ ఏటీఎం లో ఉండిపోయింది సార్. ఉండరా ఏదో ఒక కుర్తి. సార్ నా క్యాష్ ఏటీఎం లో ఉంది సార్. ఆహా పేటిఎం కరో. ఇచ్చి తగలరా. ఈ టైంలో బేరలాడద్దు సార్. దయచేసి ఇవ్వండి సార్ ప్లీజ్. తొందరగా ట్రాన్స్ఫర్ చేయి. ఏమిటి సార్ మీరు? సార్ ఉండరా, ట్రాన్స్ఫర్ కాలేదు. పడ్డాయి రో. సార్ ఇప్పుడు చెప్పు ఏందే? ఓ మంచి లాయర్ కావాలి చూడవా. లాయరు మా కేసు వాయించడానికి. చూద్దాంలే, రేపు చూద్దాంలే పో. సార్ 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 ఒకసారి ఏ చిన్న హెల్ప్ ఒక్కసారి. ఏ సార్ మన పిల్లకాయలు పంపించి కొబ్బరి నూనె 10 రూపాయలు ప్యారాచూట్ డబ్బా ఉంటుందా తెప్పిరా. పారాచూట్ కొబ్బరి నూనె ఎండిపోతుంది సార్ చూడండి. ఏ చూడని పారాచూట్ కావాలా? దీనికి ఎందుకురా పారాచూటా? దీనికి ఎందుకురా పారాచూట్? నీకుందిరో పారాచూటే కదరా, దీనికి పోస్తారే. నీకుందిరా. బట్టతలాడా ఏందిరా? హలో 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 వినిపిస్తుందా? ఈ టైంలో ఏంట్రా నిద్రపోతుంటే? ఎప్పుడు చూడు నిద్ర నిద్ర నిద్ర. టైం బాగాలేనప్పుడు టైమింగ్ తో పనేంటి? కొటేషన్ బాగుంది, ఫేస్బుక్ లో పెట్టు, లైక్ కొడతా. ఫేస్బుక్ సంగతి తర్వాత, ముందు మా ఫేసులు పేపర్ లో పడేలా ఉన్నాయి. ఏంటి పేపర్లోనా? ఎక్కడున్నావు ఇప్పుడు? పోలీస్ స్టేషన్ లో. పోలీస్ స్టేషనా? అక్కడేం చేస్తున్నావు? ఊరికే బోర్ కొడుతున్నాని మర్డర్ కేసులో ఇరుక్కున్నా. ఏంటి మర్డర్ కేసా? మరి ఇందాక నుంచి నీకు చెప్తోంది అదే. మర్డర్ కేసులో ఇరుక్కోవడం ఏంట్రా? తాగున్నావా ఏంటి? తాగాం కాబట్టి ఇరుక్కున్నాం. ఇరుక్కునే అంత ఎందుకు తాగావు? అబ్బా నీ క్రాస్ ఎగ్జామినేషన్ ఆపి అర్జెంట్ గా ఇక్కడ బయలుదేరి వచ్చే. నేను ఇప్పుడు ఏం చెప్పలేని సిచ్యువేషన్, అర్థం చేసుకో ప్లీజ్. ఓకే ఓకే డోంట్ వరీ, నేను వస్తున్నాను. మీరు ఏ పోలీస్ స్టేషన్ లో ఉన్నారు? డీటెయిల్స్ అన్ని నీకు మెసేజ్ చేస్తాను. అర్జెంట్ గా బెయిల్ అప్లై చేసి మమ్మల్ని పిలిపించు. నీకు పుణ్యం. అది నా వల్ల కాదు. ఏ? నేను ఇంకా లా స్టూడెంట్ ని. కోర్స్ అయ్యే వరకు నేను బెయిల్ కి అప్లై చేయలేను. అంతవరకు నేను ఇక్కడ ఉండలేను. నీ అబ్బా, మా మావయ్య ఒక ఫేమస్ లాయర్. నేను అతనితో మాట్లాడతాను, తను వచ్చి నీకు బెయిల్ అప్లై చేస్తారు. ఓ సూపర్. అయితే మీరు ఇద్దరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇక్కడ బయలుదేరి వచ్చారా? బయలుదేరుతున్నా, టెన్షన్ పడకు, జాగ్రత్త. సార్ ఏంది? ఆ లాయర్ గురించి కనుక్కోమనిలే, ఏమైంది? ఈ కేసులో చంపిన వ్యక్తికి శిక్ష పడాలని ఏ లాయరు కేసు ఒప్పుకోవట్లేదు. నేనేం చేయలేను. మీ చావండి. లోకల్ ఇంకో లోకల్ హెల్ప్ చేసినట్టు చరిత్రనే లేదులే. మారరు ఇంకా. మనకున్న ప్రాబ్లమ్స్ చాలవంటూ ఈ కొత్త ప్రాబ్లమ్స్ ఏంట్రా? అసలు ఎందుకు వచ్చావు ఈ ఊరికి? నీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఆఫీస్ పని మీద ఊరు వెళ్తున్నాను. అదే అడుగుతున్నా, ఆఫీస్ పని ఏంటి? కాట్రాజ్ అనే క్లయింట్ హోటల్ లోన్ కోసం అప్లై చేశాడు. ఆ డీటెయిల్స్ హెడ్ ఆఫీస్కి వచ్చాయి. దాన్ని ఇన్స్పెక్ట్ చేయడం కోసం తనని కలవడానికి ఇక్కడికి వచ్చాను నేను. మరి తను కలిసావా? కలవలేదు. ఏం కలవలేవులే. ఏ ఊళ్ళో లేడా? ప్రాణాలతో లేడు. వాట్? మన అరెస్ట్ అయిన మర్డర్ కేసు చంపినందుకే. మరి మనం వెళ్ళిన డాబా కాట్రా సింగ్దే. ఓ షిట్. ఇప్పుడు ఏం చేయాలి? నిన్ను
అసలు ఈ కోర్ట్ ఫార్మాలిటీస్ అన్ని ఫినిష్ చేసి మీకు ఈ మర్డర్ కేసుతో సంబంధం లేదని పిటిషన్ అప్లై చేస్తాను. మరి లాయరు నేను మా మావయ్య కాల్ చేస్తాను, ఇంకా నువ్వు కేసు గురించి మర్చిపో. మీ మామ ఒప్పుకుంటాడా? ఒక్కసారి మా మావయ్యని కలిసావంటే నువ్వు లైఫ్ లాంగ్ మర్చిపోలేవు. ఇప్పుడు మీ మామ ఎక్కడున్నాడు? కూర్చోండి మావయ్య. అలాగే. ఎక్స్క్యూజ్ మీ, రాఖీ కళ్యాణ్ని పిలుస్తారా? ఒక్క నిమిషం. ఏమ్మా వాళ్ళు వస్తున్నారా? వస్తున్నారు మావయ్య. ఇక్కడ సీఏ ఎవరు? సుధాకర్ గారని. బాగానే మేనేజ్ చేసావమ్మా. తప్పదు కదా మావయ్య. ఓకే ఓకే. హాయ్. మీ లాక్ కళ్యాణం. తిను మా మావయ్య. మీ కేసు హ్యాండిల్ చేసేది ఈయన. నమస్తే సార్. ఐఎమ్ లాయర్ మాట్లాడినాం. హాయ్ మావా. మావా నేనేమన్నా మీ అమ్మకి తమ్ముడినా మీ అత్తకి మొగుడినా? కాల్ మీ సార్. సార్ మీరు ఎలాగైనా మమ్మల్ని ఈ కేసు నుంచి బయటపడేయాలి సార్. ఓకే ఓకే. మా పరిస్థితి మరి దారుణంగా ఉంది. నిన్ను చూస్తేనే అర్థమవుతుంది. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. కూర్చోండి. ఇంతకీ కేసు ఏంటి? మర్డర్ కేసు సార్. ఇన్సూరెన్స్ చేయించారా? ఇన్సూరెన్స్ ఏంటి మావయ్య? అదేనమ్మా, ఒకవేళ వీళ్ళకి కేసులో శిక్ష పడిందనుకో నా పేమెంట్కి ప్రాబ్లం రాకూడదని ముందు జాగ్రత్త. మావయ్య శిక్ష ఏంటి సార్? అసలు మేము మర్డరే చేయలేదు. రొటీను. మాకే పాపం తెలుసు సార్. ఒట్టు ఇది రొటీనేనయ్యా. ఇదేం తేడాగా ఉన్నాడు. అసలు మీరు లాయరేనా? ఏంటి కిండలా? నేను సైలెంట్గా ఉంటామన్నా. సార్ ఏడు. సార్ విఆర్ సారీ సార్. నువ్వు చెప్పవేరా? సారీ సార్. మీరు అనవసరంగా మావయ్యని టెన్షన్ పెట్టకండి. మావయ్య ఈ కేసు తన భుజాల మీద మోస్తారు. భుజాల మీద మోయడానికి ఇదేం సూట్ కేసు కాదు, మర్డర్ కేసు. ముందు ఏం జరిగిందో చెప్పండి, జరగబోయేది నేను చెప్తాను. రెండు బీర్లు కావాలని డాబా అని అడిగా. ఒకటి మందు డబల్ రేట్ చెప్పాడు. నాకు కోపం వచ్చి వాదిచ్చా. లొంగల బతిమాలే, అయినా లొంగల. పెప్పర్ స్ప్రేతో కళ్ళు మూయించా. ఇక లొంగబల్లే. ఇదే సార్ జరిగిందే. నీ ఫేస్ అలా లేదే. సార్ నిజంగా ఇదే జరిగింది సార్. ఓకే ఓకే. మీకు ఎవరి మీద అనుమానం ఉందా? లేదు సార్. మర్డర్ ఎవరైనా చేయొచ్చు, అది చాలా ఈజీ. హ్మ్. కానీ దాని కేసు నుంచి బయటపడేసే బాధ్యత ఒక్క లాయర్ మాత్రమే చేయగలడు. మావయ్య మీరే ఎలాగైనా ఈ కేసు విషయంలో హెల్ప్ చేయాలి మావయ్య, ప్లీజ్. ఓకేనమ్మా. రేపటి నుంచి నేను స్వచ్ఛమైన లాయర్గా మారిపోతున్నాను. లాయర్గా మారుతున్నారా? మారిపోతున్నారా? ఆ, అంటే ఇప్పుడుదా మీరు లాయర్ కదా? మ్హూ. ఇప్పటిదాకా మీరేం మర్డర్ కేసు వాదించలేదా? నో, ఇదే నా బోనీ కేసు. అవునియా? ఎస్. పోనీ కిడ్నాప్ కేసు, దొంగతనం కేసు ఇలాంటివి కూడా. సత్యం పో. కనీసం పిక్ పాకెట్ కేసు అయినా? నెవర్. అలాంటివి నేను చేయనమ్మా. మీ అందరికీ ఫ్రాంక్గా చెప్పాలంటే నేను ఎంతవరకు కోర్టుకు కూడా వెళ్ళలేదు. అసలు అసలు మీరు లా పూర్తి చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? జస్ట్ రీసెంట్గా ఐఎమ్ ఏ ఫ్రెషర్. ఫ్రెషరా? యా. మరి ఎన్ని సంవత్సరాలు ఏం చేశారు మావయ్య? రీసెర్చ్. రీసెర్చా? దేని మీద? ఒక లాయర్ని ఫాలో అయితే కాపీ క్యాట్ అంటారు, అదే 10 మంది లాయర్ని ఫాలో అయితే రీసెర్చ్ అంటారు. నేను ఇప్పటిదాకా అదే పనిలో ఉన్నాను. సార్ నాతో డౌట్. అడుగమ్మా. ఇంత వరస్ట్ హిస్టరీ పెట్టుకుని మా మర్డర్ మిస్టరీ ఎట్ట సాల్వ్ చేద్దాం అనుకున్నారు? నీకు ఇలాంటి డౌట్ వస్తుందని నేను ముందే ఎక్స్పెక్ట్ చేశా. 1 సెకండ్. ఈ కేసుకు ఉపయోగపడుతుందని వచ్చేటప్పుడు ఈ బుక్ కొన్నాను. లాయరా? దీని ధర తక్కువ, అదృష్టం ఎక్కువ. ఈ బుక్లోని రాతలు చదివి మీ తలరాతలు మార్చేస్తాను. రాకీ, రేపు మనం కోర్టులో కలుద్దాం. అప్పుడు చూపిస్తా నా టాలెంట్ ఏంటో. అంతవరకు సెలవు. నాకెక్కడ దొరికేవరా స్వామి? మావయ్య ఇప్పుడు కేసు పరిస్థితి ఏంటి? ఆ కేసు వెంటిలేటర్ పొజిషన్లో ఉందమ్మా. ఇప్పుడిప్పుడే ఏం చెప్పలేం.
నువ్వు లా స్టూడెంట్వే కదా, నీకేం అర్థం అవ్వలేదా? నాకు ఏం అర్థం కాలేదు. ఏదో ఒకటి చేద్దాలేమ్మా, వాళ్ళు మనవాళ్ళే కదా, వాళ్ళకి ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని స్ప్రే చేద్దామమ్మా. మావయ్య అది స్ప్రే కాదు ప్రే. అదేనమ్మా నేను చెప్పింది కూడా అదే. సరే మావయ్య, నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో స్టే చేస్తాను, నువ్వు హోటల్కి వెళ్ళి రిలాక్స్. అలాగేనమ్మా, నువ్వు జాగ్రత్త, రేపు కోర్టులో కలుద్దాం. బాబు బాబు, కొంపది చచ్చిపోయాడేంటి? ఓరీడి పాసుగాల, నిద్రపోతున్నావా? దొంగను నమ్మి ఏటీఎం తాళాలు ఇచ్చినట్టు ఈయన నమ్మి హోటల్లో ఎవడ కూర్చోబెట్టాడు? ఇదిగో పగటిపూట నిద్రపోయిన చాలు, లేగు. సారీ సార్, నేను మీకు ఏ విధంగా ఉపయోగపడగలను? ఒరే, నీ భాష వాలకం రెండు ఇరిటేటింగ్ గా ఉన్నాయి. ఇరిటేషన్ లేకుండా రూమ్ ఏదైనా ఉందని చెప్పు. హోటల్ నా రూల్ కాక ఇంకేముంటాయి ఈడ? బెడ్రూమ్ ఉంది, బాత్రూమ్ ఉంది, బాల్కనీ కూడా ఉంది. మీకు ఏ రూమ్ కావాలా? ఇన్ని రూములు నేను ఏం చేసుకుంటాను? వాస్తు అన్ని కరెక్ట్ గా ఉన్నా ఒక మంచి రూమ్ చూపించు. వాస్తా మా ఊరికే లేదు వాస్తు. అటైతే డబ్బా ఏసీ రూమ్ ఒకటి ఉంది, సెంట్రల్ ఏసీ ఒకటి ఉంది. ఏది కావాలా? ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు ఏసీ రూమ్ అనుకో, మధ్య మధ్యలో లేసి కర్రతో ఫ్యాన్ తిప్పుకుంటే సరిపోద్ది. అదే సెంట్రల్ ఏసీ అనుకో, కిటికీలు తీసి పెడితే వచ్చే గాలికి ఫ్యాన్ బారా 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 తిరుగుద్ది. ఒరే, ఇదేమన్నా కోతి కొమ్మ చాట అనుకున్నావా మధ్యలో లేసి ఫ్యాన్ తిప్పుకోవడానికి? ఆ సెంట్రల్ ఏసీ రూమ్ ఇవ్వు. ఇంకో ఆప్షన్ లేదులే. ఇక్కడ మీ అడ్రస్ రాసేయండి. ఓ ఏంది ఓ రాస్తా ఉన్నావు? హోటల్ కూడా ఒకటే బుక్ చాలు వెళ్ళి. మొత్తం 3000 ఇవ్వండి. 3000? 3000 నేనేమో నీకు బాగేయా? 3000 ఉంటే 36 అగరబత్తి ప్యాకెట్లు, 36 కర్పూరం ప్యాకెట్లు వస్తాయి. ఏందా? సమస్య లేదమ్మా. నీ సైలెన్సర్ కి రాగం ఎక్కువను, తాళం తక్కువ. నేను వేరే హోటల్ చూసుకుంటాలే. హలో గురుగారు, యాడికి పోయేదే? ఈ చుట్టుపక్కల ఊర్లో ఇదే వన్ అండ్ ఓన్లీ రిచెస్ట్ హోటల్. ఈ ఊర్లో ఎక్కడ హోటల్ అని బోర్డు కూడా ఉండదు. మీరు ఖచ్చితంగా ఇక్కడే దిగాల. ఆప్షన్ లేకుండా ఈ ఆపరేషన్ ఏంట్రా? సర్లే తగలడు. అమ్మయ్య బోని అయిపోయింది. చిల్లర లేదురా. ఇది చిల్లర కాదు, ఆ. ఇది టిప్స్, ఇది బ్రోకరేజ్. ఇన్ని రుణాలు వసూలు చేయడం పాపం రా. మేము కట్టబోలే ఓనర్కే. సరే అదేదో నేను కడతా కానీ రూమ్ చూపించు. సర్లే యాడికి పోతారు కానీ పండి. ఇటు ఇటేనా? నువ్వేమో మీ మాయ పెద్ద ఫేమస్ లాయర్ అని చెప్పావు. ఆడికి ఏమైతే ఫస్ట్ బోనికేసి అంటున్నాడు. కామ్ డౌన్. స్ట్రోకుల మీద స్ట్రోకులు తవ్వుతున్నా నా వల్ల కావట్లా. నువ్వు మావయ్య గురించి టెన్షన్ తీసుకోకు, నేను కూడా లా స్టూడెంట్నే. ఎన్ని ప్లాన్స్ అనుకున్నావు, ఇప్పుడు మొత్తం రివర్స్ అయింది. ఛ! అయినా ఈ ఊళ్ళో ఏ ఒక్కడు కేసు టేకప్ చేయండి, నాకేం అర్థం కావట్లా. ఇది వాళ్ళ సెంటిమెంట్స్. ఇప్పుడు మనకు మిగిలిన ఆప్షన్ ఓన్లీ మా మావయ్యే. నేను మావయ్యతో మాట్లాడి బెయిల్కి అప్లై చేస్తాను. సరే కానీ ఇంకో ఇంపార్టెంట్ విషయం, ఈ కేసు జరిగే వరకు మన విషయం ఎవరికి చెప్పొద్దు. ఓకే. హే ఏంటే, నువ్వు జాగ్రత్త. ఇట్స్ ఓకే, యూ టేక్ కేర్. ఓకే బాయ్. బాయ్.